ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ రంగంలోనే బలోపేతం చేయాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఆర్టీసీ ఉద్యోగుల హక్కులు, ఉద్యోగ భద్రత కాపాడాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించి వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆర్టీసీ కార్మికుల కోసం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు. ఆర్టీసీని బలహీనపరిచే విధానాలను విరమించుకొని సంస్థ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ డిమాండ్ చేస్తుంది. ఆర్టీసీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులందరూ భారీ ధర్నాలు, ర్యాలీలు చేపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి చూసుకుంటే కరెంటు బస్సులు వస్తున్న నేపథ్యంలో వారి ఉద్యోగాలకి గండి పడుతుందన్న ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళనకి ఏఐటీసీ కూడా మద్దతు పలుకుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మనతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. సార్ చెప్పండి, ఏమంటారు, ఎలా చూస్తారు? రాష్ట్రంలో విద్యుత్ బస్సుల పేరుతో మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి అవలంబిస్తూ ఉంది. దాదాపు ఇప్పటికే రాష్ట్రంలో 12 డిపోలను పినాకిల్ కంపెనీకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ విద్యాధరపురము, గుంటూరు 2, అదేవిధంగా నెల్లూరు 2, అదేవిధంగా తిరుపతి దగ్గర ఉండేటువంటి మంగళాపురం డిపోలను ఖాళీ చేశారు. మరి ఈరోజు ఆర్టీసీ బస్సులను, విద్యుత్తు బస్సులను అన్ని యూనియన్లు స్వాగతిస్తాయి. అయితే ఆ బస్సులను ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులతో నిర్వహించాలి. కానీ ప్రైవేట్ వాళ్ళకి కట్టబడడం వల్ల వాళ్ళ ఇష్టం వచ్చిన వారిని పెట్టుకుంటారు. వాళ్లకు ఉద్యోగాల రిక్రూట్మెంట్ లేకుండా ఇప్పటికీ ఆర్టీసీలో నియామకాలు ఆగిపోయినాయి. 12 ఏళ్ళు అవుతుంది రిక్రూట్మెంట్ లేక. మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు తెస్తే ఏరే కొత్త వాళ్ళను ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుంటే ఆర్టీసీలో ఏమైపోవాలి? కార్మికులు ఏమైపోవాలి ఈరోజు? కాబట్టి ఇప్పటికే కారుణ్య నియామకాలు లేవు, వాళ్ళకు నైట్ ఆటలు అలవెన్సులు లేవు, వాళ్ళ సమస్యలు కోకొలలుగా ఉన్నాయి. ఒక పక్క ఆర్టీసీ కార్మికులు సమస్యల్లో బాధపడతా ఉంటే ఈరోజు విద్యుత్ బస్సుల పేరుతో మీరు మన ప్రజల ఆస్తులను, ఆర్టీసీ ఆస్తులను, కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. నిన్ననే ఆర్టీసీ చైర్మన్ కొనకల సత్యనారాయణ గారు ఆర్టీసీని ప్రైవేటీకరణ తప్పదు అని ప్రకటించాం. చాలా దుర్మార్గం. కాబట్టి మేము తీవ్రంగా. సార్, మీరు చెప్తున్నారు ఎలక్ట్రిక్ బస్సులు వస్తే ఆర్టీసీ ఉద్యోగులకి, అంటే ఇప్పుడున్న ఉద్యోగులకి, వారి ఉద్యోగానికి ఏమన్నా గండి పడుతుందని అనుకుంటున్నారు? తప్పకుండా పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే రిక్రూట్మెంట్ లేవు, కారుణ్య నియామకాలు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి పిల్లలకు ఈ రిక్రూట్మెంట్ లేకోకుండా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తే వాళ్ళు పెట్టుకుంటారు. అంటే మీరు ప్రభుత్వానికి వ్యతిరేకమా లేదా ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకం? ప్రభుత్వానికి, ప్రైవేటీకరణకు వ్యతిరేకం. మేము ప్రభుత్వం కూడా అటువంటి చర్యలు చేస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వానికి కూడా వ్యతిరేకం. సార్, మీరు చెప్పండి, ఆర్టీసీ కార్మికులకు అండగా నుంచింది ఏఐటీసీ, ఎలా చూస్తారు? ఏఐటీసీ దశాబ్దాలుగా కార్మికులకు అండగా ఉన్నటువంటి సంఘం ఇది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సమస్యలన్నీ కూడా, ఒక ఆర్టీసీనే కాదు, విద్యా సమస్యలు మొదలుకొని హాస్పిటల్స్ మొదలుకొని అన్నీ కూడా ప్రైవేటైజేషన్, కార్పొరేట్ వ్యక్తులకు గుంపగొత్తుగా అమ్మాలని చెప్పేసి కుట్ర చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఆర్టీసీకి సంబంధించినటువంటి సమస్యను కూడా ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో మొత్తం కార్పొరేట్ వ్యవస్థకు ఇవ్వాలని చెప్పేసి కుట్ర చేస్తూ ఉన్నారు. ఏఐటీసీగా దీన్ని తిప్పికొడతాం. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులను ఏకం చేస్తాం. పెద్ద ఎత్తున ఎక్కడికెక్కడ ఎమ్మెల్యేల ఇండ్ల దగ్గర, మినిస్టర్ ఇండ్ల దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతాము. కార్పొరేట్ ప్రైవేట్ వ్యక్తులకు ఊడిగం చేసే పద్ధతిలో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. ప్రధానంగా 40 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి. కార్పొరేట్ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం ద్వారా సామాన్యమైనటువంటి మధ్యతరగతి పేద ప్రజలు నష్టపోతారు. లక్షలాది మంది కార్మికులు ఆర్టీసీ ఎంప్లాయీస్గా పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో ప్రయాణికులుగా ఉన్నటువంటి వేల మంది సంఖ్య ప్రజానీకం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎలక్ట్రికల్ బస్సులు స్వాగతిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం 700 బస్సులను ఇస్తూ ఉంది. దాన్ని తీసుకొని ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తీసుకుపోయి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అనేది సరైనది కాదని చెప్పేసి మేము పక్కాగా భావిస్తూ ఉన్నాం. సో చూసారు కదా, ఏఐటీసీ కూడా కార్మికుల కంటే ఆర్టీసీ కార్మికులు మద్దతు పలుకుతుంది. అయితే ఎలక్ట్రిక్ బస్సులని స్వాగతిస్తాము, అయినప్పటికీ కూడా అది ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ప్రభుత్వం నీడలోనే ఇవన్నీ నడుపుతూ ఆర్టీసీ కార్మికులకు కూడా మంచిగా సహాయపడేటట్టు ఉంటే ఖచ్చితంగా దాన్ని కూడా వెల్కమ్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ దాసర్ భవన్ నుంచి.